నమస్తే ఫ్రెండ్స్, నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. నిన్న మనం చూపించింది అగ్రికల్చర్ ప్రోడక్ట్ చూపించాం, దాని మీద డెమోన్స్ట్రేషన్ కూడా చూపించాను. నేను దీని గురించి చెప్పాను. ఇంకా మేము ఈ వీడియో బాగా లెంతీ అవడం వల్ల సెకండ్ టేక్ కూడా ఇంకో వీడియో లాగా కూడా చేస్తున్నాము. దీనికి ఏంటంటే ఇప్పుడు నేను మీకు చూపించాను, ఇది పెస్టిసైడ్ యూస్ చేసే వాళ్ళకి. ఇంకా పెస్టిసైడ్స్ కొంతమంది యూస్ చేసేవి ఏంటంటే పౌడర్ లాంటివి కూడా కలిపి వాటర్లో కలిపి వాళ్ళు మిక్స్ చేసి యూస్ చేస్తూ ఉంటారు. అందుకని నేను ఈ డెమో కూడా చూపిస్తున్నాను మీకు. ఇది నార్మల్ పౌడర్ నేను యాడ్ చేస్తున్నాను, ఇది నార్మల్ వాటర్లో వేస్తున్నాను. ఇది వచ్చి నేను మా యాక్టివేటీలో మిక్స్ చేస్తున్నాను. చూడండి, ఇది త్వరగా మొత్తం అంతా కూడా కలిసిపోతుంది. ఇది స్లోగా ఉంది, ఇది మూమెంట్ చూడండి. దీనికి డిఫరెన్స్ చూసారా? మీరు ఏదైతే కలుపుతున్నారో వాటర్లో అది మిక్స్ చేసినప్పుడు మీరు ఏ పెస్టిసైడ్ అయినా యూస్ చేసుకోండి, మీరు ఏం పర్వాలేదు. మీరు యూస్ చేసేది 1 ఎకరానికి మీరు ఈ యాక్టివేటీ అనేది మీరు తీసుకునేది 120 ml మీరు వాటర్లో మిక్స్ చేసి, ఎకరానికి చెప్పాను నేను. మీరు వాటర్ క్వాంటిటీ ఎంత మిక్స్ చేసుకుంటారో అంత మిక్స్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. దాంట్లో మిక్స్ చేసుకొని మీరు ఏదైతే పౌడర్ బేస్డ్గా యూస్ చేసుకుంటారో లేకపోతే లిక్విడ్ బేస్డ్గా యూస్ చేసుకుంటారో మీ ఇష్టం. అది మీకు మాత్రం డిఫరెన్స్ అయితే ఇది మీకు కనిపిస్తుంది. ఓకే, ఇది పెస్టిసైడ్ బేస్డ్. అండ్ ఇంకా నేను చూపించేది ఏంటంటే, నేను కూడా మా ఇంట్లో మా టెర్రస్ గార్డెన్ కూడా నేను చేస్తూ ఉంటాను. దాంట్లో నాకు కూడా మంచి దిగుబడి వస్తుంది. నేను వెజిటేబుల్స్ అనేది పండించుకుంటూ ఉంటాను. మా ఇంట్లో ఆకుకూరలైనా ఏదైనా సరే వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను వాడుతూ ఉంటాను మా ఇంట్లోనే. అండ్ నేను మొత్తం అంతా కూడా ఏదైతే అగ్రికల్చర్ది మొత్తం అంతా కూడా ఆర్గానిక్ బేస్డ్లోనే నేను కంపోస్ట్ ఇట్లాంటివి యూస్ చేస్తూ ఉంటాను. ఆ వీడియో కూడా నా దీంట్లోనే యాడ్ చేసి మీకు చూపిస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.